బ్రహ్మచర్యం మనస్సు వాక్కు మరియు కర్మేంద్రియములు వశపరచుకొనుచు బ్రహ్మచర్యమును పాటించు వ్యక్తికి శారీరక బౌద్ధిక బలము ప్రాప్తించును. ఇందులో ఎన్నో అర్థాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ వివరించి చెప్పాలంటే చాలా కథగా ఉంటుంది. మన మనసు ఎప్పుడూ న్యాయబద్ధమైనటువంటి మార్గంలోనే నడవాలి, ధర్మ మార్గములోనే ఉండాలి. మన వాక్కు కూడా ధర్మ మార్గం అందే జీవించాలి. మన మనుషులు, మన సంతానము, మన భార్య, మన పిల్లలు, మన కుటుంబము ఈ వరకు మాత్రమే నీవు అనుభవించుకోవాలి ధర్మబద్ధంగా. ఏది ఏమైతే కూడా ఒక ఇంట్లో దంపతులు కూడా ఒకరి ఇష్టం లేనిది ఒకరి ఇష్టంతో చేయకూడదు ఒక పనులు ఏవైనా కూడా. మరియు కర్మేంద్రియములు పనులు చేసేటువంటి ఇంద్రియములు ఇవి ఏవి? చర్మము, చక్షు, చెవులు, ముక్కులు, కర్మేంద్రియ, వాయు, పాయు, ఉపస్థ ఇవన్నీ కూడా మొత్తము ఈ మలమూత్రేంద్రియములు ఇవన్నీ కూడా ధర్మముబద్ధంగా నడిచేటట్లు ఈ మనస్సును అదుపులోకి తెచ్చుకోవాలి. ఇది బ్రహ్మచర్యము అంటే. ఈ రకంగా బ్రహ్మచర్యం పాటిస్తే అవి అదుపులోకి వస్తాయి. పాటించండి. ఈ విధంగా మీకు బుద్ధి, శక్తి, బలము ఇవన్నీ ప్రాప్తిస్తాయి ఇవి పాటించితే అని.